పెన్షన్దారులకు కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త నిబంధనలతో ఏళ్ల తరబడి తీసుకుంటున్న పెన్షన్లు ఒక్కసారిగా నిలిచిపోయాయి. దీంతో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. అర్ధాంతరంగా పెన్షన్లు నిలిపివేస్తే తాము ఎలా బతకాలంటూ వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పింఛన్ల పంపిణీ విధానంలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం భారీగా మార్పులు చేసింది. ఒక బియ్యం కార్డుకు ఒకే పెన్షన్ విధానాన్ని అమలు చేసింది. ఇతర ప్రాంతాల్లో ఉంటూ 2-3 నెలలకు ఒకసారి వచ్చి పెన్షన్ తీసుకునే వెసులుబాటును రద్దు చేసింది. ఏ నెల పెన్షన్ను ఆ నెలే తీసుకోవాలని స్పష్టం చేసిన ఏపీ సర్కార్ పోర్టబిలిటీ విధానాన్ని సైతం ఆపేసింది. ఇక ఈకేవైసీ చేయించుకొని హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కాని వారి పెన్షన్లు కూడా సర్కార్ నిలిపివేసింది. దీంతో ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ తీసుకునే లబ్ధిదారులకు గంపెడు కష్టాలు వచ్చి పడ్డాయి. ప్రభుత్వం తెచ్చిన కొత్త నిబంధనల కారణంగా పెన్షన్లు నిలిచిపోవడంతో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు ఏమి చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. తన ఇంటిలో 2 పెన్షన్లు నిలిపివేశారని వన్టౌన్కు చెందిన ఓ వృద్ధుడు ఆవేదన వ్యక్తం చేశారు. తాను, తన భార్య ఇద్దరూ 65 ఏళ్లు పైబడిన వారిమేనని, తన భార్య అనారోగ్యంతో మంచాన పట్టిందని, ఇప్పుడు పెన్షన్ నిలిచిపోవడంతో తాము ఎలా బతకాలని వృద్ధుడు వాపోయాడు. ప్రభుత్వం ఇచ్చే పెన్షన్నే తమకు ఆధారమని, ఇప్పటికైనా అధికారులు పెన్షన్ను మునిపట్ల తమకు అందించాలని అభ్యర్థించాడు. ఇద్దరికి 10 ఏళ్ళ నుంచి ఇస్తున్నారు. ఇప్పటికి ఎలా ఇద్దరికి ఇయ్యను, ఒకరికే ఇస్తామని అంటున్నారు. ఇప్పుడు ఒకటి కూడా ఇవ్వలేదు మాకు. చంద్రబాబు ఉన్న కాంచి మాకు 10 ఏళ్ళ నుంచి ఇద్దరికి ఇస్తున్నారు. ఇప్పుడు ఏం చేశారు, ఒకరికే ఇస్తాము, ఇద్దరికి ఏమని అంటున్నారు. అది కూడా ఇవ్వలేదు. ఈ సందర్భంగా గొల్లపాలెం గట్టు ప్రాంతానికి చెందిన మరో వృద్ధుడు మాట్లాడుతూ, దాదాపు 10 ఏళ్ల నుంచి తాను, తన భార్య వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటున్నామని, అయితే కొత్త నిబంధనలతో తమకు పెన్షన్ నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఒక కార్డుకు ఒక పెన్షన్ ఇస్తామని అధికారులు చెప్పినప్పటికీ ఒక పెన్షన్ కూడా తమకు రాలేదన్నారు. ప్రభుత్వం కొత్త నిబంధనలు పెట్టి తమలాంటి వారిని ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. వయసు మీద పడటంతో తమకు పనిచేసే ఓపిక కూడా లేదని, ప్రభుత్వం పెన్షన్ ఇవ్వకుంటే ఎలా బతకాలో అర్థం కావట్లేదని బాధను వ్యక్తం చేశారు. పింఛన్లు 75 రూపాయలు కానీ నడుస్తున్నాయి. ఆ రెడ్డి గారు ఉన్నప్పటి కానీ నడిచాయి, చంద్రబాబు గారు ఉన్నప్పటి కానీ నడిచాయి, చంద్రబాబు గారు ఉన్నప్పటి కానీ నడిచాయి. మీరు వాటిని కెలికి ఇప్పుడేమో తీసేస్తున్నామని చెప్పి అంటున్నారు. ముసలమ్మకేమో కాలు విరిగిపోయింది, మంచం మీద ఉంది. నా వయసులో ఉన్నాడు, పని చేసుకున్నాడు. ఇప్పుడు నా కాలు కనబడలేదు, చెవులు వినబడలేదు. ఏం చేయాలో నాకేమో అర్థం కాదు. ఆ పింఛన్ తీసేస్తామని, అదేంటి అలాగే నడిస్తే 2 తీసేస్తామని 2 ఆపేస్తున్నారు. మేము ఎలా బతకాలో ఆలోచించండి. అది న్యాయం కాదు సార్, న్యాయం కాదు. మీరు బాగా ఆలోచించి ముసలి గురించి ఒక కన్ను పెట్టి చూడండి, లేకపోతే మాకు బతికితే లేదు. ఈ సందర్భంగా వార్డు సచివాలయ ఉద్యోగి మాట్లాడుతూ, ఏ ఒక్కరి పెన్షన్ను ప్రభుత్వం తొలగించలేదన్నారు. అయితే ప్రభుత్వం జారీ చేసిన 174 జీవో మేరకు ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ఒకే కుటుంబంలో మరే ఇతర పెన్షన్లు తీసుకుంటున్న వారికి మాత్రమే పెన్షన్ను నిలుపుదల చేసినట్లు తెలిపారు. ఒక కుటుంబంలో వితంతువులు కానీ, అలాగే 90% లోపం ఉన్న దివ్యాంగులు ఉన్న పెన్షన్ను అందిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఈ పెన్షన్ల నిలుపుదల గురించి చాలామంది ఆందోళన చెందుతున్నారు. కానీ ప్రభుత్వం అనేది ఎవరి పెన్షన్ కూడా తీసివేయాలనే ఉద్దేశం అయితే కాదు. కొంతమంది వ్యక్తులు ఏంటంటే, ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఎంప్లాయీలు అవ్వడం వల్ల, లేదంటే వాళ్ళ ఇంట్లో కొంతమంది గవర్నమెంట్ పెన్షన్ తీసుకోవడం కానీ, ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ కానీ, ఇలాంటి వాళ్ళకి ఏంటంటే పెన్షన్ నిలుపుదల చేసింది. ఓన్లీ ఒక 1 మంత్ మాత్రమే స్టే ఇచ్చారు. అంటే నిలుపుదల మాత్రమే చేసింది. ఎవరి పెన్షన్ ఆపడం కానీ తీసివేయడం కానీ జరగలేదు.
ఆ ఇంట్లో ఉన్నటువంటి ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళల్లో ఆ ఇంటికి సంబంధించి ఒక కుటుంబానికి ఒక రేషన్ కార్డుకి ఒక పెన్షన్ మాత్రమే ఇవ్వాలి. రెండో పెన్షన్ ఎటువంటి పరిస్థితుల్లో ఇస్తామంటే, ఒకవేళ డిజేబిలిటీ పీపుల్స్ ఎవరైనా ఉంటే, అంటే మనకి వికలాంగు పెన్షన్ తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి 90% అబోవ్ వాళ్ళు ఉంటే కనుక, అంటే మంచానికి పరిమితమైన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి మనము అటువంటి కుటుంబంలో రెండో పెన్షన్, వృద్ధాప్యం కానీ విడో కానీ ఇంకొక రెండో పెన్షన్ మనం శాంక్షన్ చేయడానికి గవర్నమెంట్కి అధికారం ఉంటుంది. ఒక కార్డుకు ఒక పెన్షన్ అంటూ సర్కార్ తెచ్చిన కొత్త నిబంధనలు పెన్షన్దారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వయసు మీద పడి పనిచేసే ఓపిక లేని వారికి, అలాగే వితంతువులు, ఒంటరి మహిళలకు సర్కార్ పెన్షన్ రూపంలో ఇచ్చే ఆ కొద్దిపాటి డబ్బులే వారికి జీవన ఆధారం. అయితే ప్రభుత్వం హఠాత్తుగా పెన్షన్ నిలిపివేయడంతో వారికి ఏమి చేయాలో తెలియక అవస్థలు పడుతున్నారు. నిబంధనల పేరుతో అటువంటి వారిని ఇబ్బందులకు గురి చేయకుండా ప్రభుత్వం అండగా నిలవాలని ప్రజలు కోరుతున్నారు.